రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు ప్రత్యేక నిఘా విభాగం మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావును జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ ఏసీపీ వెంకటగిరి ఎదుటనైతే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణకు అనుమతిచ్చింది. ప్రభాకర్ రావును ఫిజికల్ గా టార్చర్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఐబికి అయితే ముఖ్యంగా కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ అయితే పాల్పడినట్లయితే 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎస్ఐబికి నేతృత్వం వహించిన ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ పిఎస్ లో అయితే ప్రభాకర్ రావు అయితే లొంగిపోనున్నట్లయితే సమాచారం. బీఆర్ఎస్ హయాంలోనే ఎస్ఐబిపి కేంద్రంగానైతే ఫోన్ అక్రమ ట్యాపింగ్ అయితే పాల్పడినట్లయితే 2023 మార్చి 10న అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైనట్లయితే తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే కీలక మలుపు తిరిగిందని చెప్పాలి. సుప్రీంకోర్టు ఆదేశాలతోనైతే ప్రభాకర్ రావు అయితే లొంగిపోనున్నట్లయితే సమాచారం. ఆదేశాల మేరకు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే జూబ్లీ హిల్స్ పిఎస్ లో అయితే ప్రభాకర్ రావు అయితే లొంగిపోనున్నట్టు తెలుస్తుంది. ప్రధాన నిందితుడిగా చేర్చినట్టు తెలుస్తుంది. ఫిజికల్ గా కూడా టార్చర్ చేయొద్దని కూడా సుప్రీంకోర్టు నుంచి కూడా ఆదేశాలు అయితే వచ్చినట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే కీలక మలుపు అయితే వచ్చినట్టు తెలుస్తుంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందజేస్తారు. రామకృష్ణ చెప్పండి, సుప్రీంకోర్టు ఆదేశాలతో అయితే ప్రభాకర్ రావు అయితే లొంగిపోనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్ళా తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రత్యేక నిఘా విభాగం ఎస్ఐబికి సంబంధించి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ పిఎస్ లో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి ఎదుట లొంగిపోవాలి. సుప్రీంకోర్టు ఆదేశించింది కూడా. నిన్న మొత్తాన్ని చూసుకుంటే ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ అనుమతి ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా చేసినటువంటి అక్రమ ట్యాపింగ్ పాల్పడినట్లు 2023 మార్చి 10న పంజాగుట్ట పిఎస్ లో కేసు నమోదైంది. ఎస్ఐబికి నేతృత్వం వహించినటువంటి ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మారుతీరావు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆయన ఏదైతే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు కేసు నమోదు అవడంతో ముందస్తు బెయిల్ ఇస్తేనే భారత్ కు తిరిగి వస్తానని పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. తెలంగాణ హైకోర్టు దానికి సంబంధించి ముందస్తు బెయిల్ తిరస్కరించింది. హైకోర్టు తీర్పును ఈ ఏడాది మే 9న సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించడంతో ఆయన దేశానికి తిరిగి వచ్చి సిట్ విచారణకు ఇప్పటి వరకు 3 times హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్ వరుసగా 3 రోజులు గురువారం జస్టిస్ బివి నాగరత్నం, జస్టిస్ ఆర్ మహాదేవన్లు ధర్మ విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున జనరల్ తుహేరా మొహతా, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా అనే న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఈయన చాలా ప్రతిష్టాత్మకమైన కేసులు ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి ఆ టైంలో కూడా సిద్ధార్థ లోద్రా చాలా కీలక పాత్ర పోషించాడు. సో ప్రభుత్వం తరపున సిద్ధార్థ లోద్రా వాదించడంతో ప్రభాకర్ రావు తరపున మాత్రం రంజిత్ కుమార్ హాజరయ్యారు. విచారణ సందర్భంగా జస్టిస్ మహాదేవన్లు ఏదైతే క్వశ్చన్స్ వర్షం రూపంలో పడినట్టుగా కూడా తెలుస్తుంది. మీరు ఏమి చేయకపోతే 36 హార్డ్ డిస్కులు ఎందుకు పగలగొట్టారు, బ్రేక్ చేశారు, దానికి సంబంధించిన డేటా ఏమైంది, ఎక్కడ ఉంది, ఆ డేటా వేరే చోట కాపీ చేశారా ఏంటి అనే అంశాన్ని కూడా లేవనెత్తారు. దీనికి సంబంధించి కూడా ఆయన ఒకటే ఆన్సర్, ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నారు, మర్చిపోయాను, గుర్తులేదు, ఇదే అంశం చెబుతున్నారు. ఈ కేసు మొదటగా చూసుకుంటే దీనికి సంబంధించి కూడా మొదట వ్యక్తి ఈ కింద లెవెల్లో అటువంటి వాళ్లే ఇప్పటి వరకు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఐపీఎస్ స్థాయి అధికారులు మాత్రం ఎవరు కూడా దీనికి సంబంధించి కూడా అరెస్ట్ అవ్వలేదు. 10 రోజుల క్రితమే మాజీ ఓఎస్సీగా ఉన్న రాజశేఖర్ రెడ్డిని కూడా దీనికి సంబంధించి జూబ్లీస్ సిట్ అధికారులు పిలవడం జరిగింది. అప్పుడు ఓఎస్సీగా ఉన్నటువంటి సమయంలో ఏ విషయాలు చర్చకు వచ్చినాయి, ఎలా పాల్పడ్డారు అనే అంశాన్ని కూడా మొత్తం కూడా దీనికి సంబంధించి డేటా
సేకరించి దాని వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే దీనికి సిట్కి అక్రమ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా 250 మంది వరకు వాంగ్మూలాలు ఇచ్చారు. దానికి సంబంధించి మొత్తం ఎవిడెన్స్ కూడా పోలీసుల దగ్గర ఉంది. దీనికి సంబంధించి 14 రోజులు ఏదైతే ఇప్పుడు ప్రభాకర్ రావుని విచారణకు 14 రోజులు సుప్రీంకోర్టు ఆదేశించిందో ఈ 14 రోజులు కీలకంగా ఉంది. ఏ విషయాలు చర్చకు వస్తాయి అనే అంశాన్ని కూడా ఏ విషయాలు చెప్తాడు, ఎన్ని రోజులైతే నాకు తెలీదు, నాకు గుర్తులేదని 4 రోజులు చెప్తాడు, 2 రోజులు చెప్తాడు. తర్వాత సిట్ అధికారులు ఏ విధంగా ప్రభాకర్ రావు రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.